హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ వీడియోలో 5థ్ క్లాస్ వరకు తెలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం కదా! ఈరోజు 6థ్ క్లాస్ అండి. ఫస్ట్ లెసన్ అభినందన. అభినందన లెసన్‌ని మనకు శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించారు. ఈ అభినందన పాఠం అనేది గేయం ప్రక్రియ, దేశభక్తి, శ్రమ గౌరవం, ఇతివృత్తం. కవి పరిచయం వచ్చేసి శేషం లక్ష్మీనారాయణాచార్య కరీంనగర్ జిల్లాలోని సగునూరు గ్రామంలో జన్మించారు. ఈయన రంగారెడ్డి డిస్టిక్లో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన పేరెంట్స్ వచ్చేసి కనకమ్మ, స్వామివారు. కనకమ్మ మరియు నరసింహస్వామి గారు మన శేషం లక్ష్మీనారాయణాచార్య గారి పేరెంట్స్. నెక్స్ట్ పద్య వచన గేయ కవితలను రచించారు. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనే పత్రికలో ప్రచురింపబడ్డాయి. నెక్స్ట్ దేశభక్తి, దైవభక్తి గేయాలని ఎక్కువగా రచించాడు. ఇందులో ఉన్న పదజాలం చూద్దామండి. అర్థాలు: రుధిరం, రక్తం, నెత్తురు, పసిడి, బంగారం, పుత్తడి, హాలికులు అంటే రైతులు, స్వేదం, చెమట. ఇందులో ఉన్న సమానార్థాలు ఇచ్చే వాక్యాల్లో పదాలను గుర్తించడం. నెక్స్ట్ ఏమేంటి? రైతు, కర్షకుడు, హాలికుడు, జెండా, విజయబావుట, పతాకం, ఖడ్గం, అసికి, కత్తి, ధ్వని, చప్పుడు, శబ్దం. దీంట్లో మనకి ఇచ్చిన గ్రామర్ పాయింట్ అండి. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్. ఎత్తండి ద్విత్వాక్షరం. దీంట్లో ఘ అనేది సంయుక్తాక్షరం. ద్వి ఇది సంయుక్తాక్షరం. సో ఇవన్నీ మనం ఇంతకుముందు క్లాస్లో చూసామండి. నెక్స్ట్ వర్గాక్షరాల గురించి చెప్పారు. ఖవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. సో ఇవన్నీ ఖ, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇవన్నీ కూడా కా నుంచి పా వరకు ఉన్న వర్గాల యొక్క అక్షరాలు. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న సూక్తి అండి. ధైర్యంగా నువ్వు ఒక్క అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది అని ఎవరు చెప్పారండి? విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన సూక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారు? ధైర్యంగా నువ్వు ఒక్క అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఈ పాఠం ఉద్దేశం: రైతులు, సైనికులు స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే రైతులను, సైనికులను స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ రెండవ పాఠం స్నేహబంధం. ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. కథ కూడా ఆకట్టుకునే కథ. ఈ పాఠం యొక్క ఉద్దేశం స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం అనేది ఈ స్నేహబంధం అనే పాఠం యొక్క ఉద్దేశం. ఈ స్నేహబంధం అనే పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే విశ్వకర్మ గారు రచించిన పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపము. ఈ స్నేహబంధం అనే పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారండి? విశ్వకర్మ గారు సంస్కృతంలో పంచతంత్రం అని రాయగా దాని ఆధారం చేసుకుని చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించారు. ఏది? మిత్రలాభం. దీనిలోని ఒక సరళ వచన రూపమే మన స్నేహబంధం అనే పాఠం. నెక్స్ట్ ఇందులో మెయిన్గా 4 క్యారెక్టర్స్ ఉంటాయండి. కాకి, తాబేలు, ఎలుక, జింక. కాకిని లఘుపతనకం అంటారు. తాబేల్ని మందరకం అనే పేరుతో పిలుస్తారు. ఎలుక హిరణ్యకం, జింక చిత్రాంగుడు. ఈ పాఠంలో ఈ 4 క్యారెక్టర్ల గురించి ఉంటుంది. నెక్స్ట్ పదజాలం అండి. చెలిమి, స్నేహం,
కొలను సరస్సు, కన్నం రంధ్రం, కూర్మం తాబేలు మందరకం, అపాయకరం ప్రమాదకరం ప్రకృతి వికృతులు, అటవీ అడవి, స్నేహం నెయ్యం, సహాయం సాయం, రాతిరి రాత్రి, ఆకాశం ఆకాశం. నానార్థాలు సమానార్థాలు ఇచ్చే పదాలు: కన్నం రంధ్రం బిలం, కొలను సరస్సు, కాకి వాయసం, సఖ్యం నెయ్యం స్నేహం. ఇందులో గ్రామర్ పాయింట్ వచ్చేసి ఉచ్చారణను బట్టి హల్లుల్లో ఉండే భాగాలు ఏమేంటో చూద్దాం ఒకసారి. పరుషాలు, సరళాలు, మహాప్రాణాక్షరాలు, వర్గయుక్కులు, అనునాసికాలు, అంతస్థాలు, ఊష్మాలు. పరుషాలు సరళాలను కలిపి అల్ప ప్రాణాక్షరాలు అంటారు. కచటతప గజడదబలను మనం ఏమంటాము? అల్ప ప్రాణాక్షరాలు. ఈ అల్ప ప్రాణాక్షరాలు మళ్ళీ రెండు రకాలండి. పరుషాలు సరళాలు. పరుషాలు కచటతప, సరళాలు గజడదబ. ఇవి రెండు కలిపితే అల్ప ప్రాణాక్షరాలు అని కూడా అంటాం. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు. వీటికి ఇంకో పేరేంటి? వర్గయుక్కులు. ఏమేంటవి అంటే ఖ ఘ చ ఝ ఠ ఢ థ ధ ఫ భ. ఇవన్నీ కూడా మనకేంటి? మహాప్రాణాక్షరాలు లేదా వర్గయుక్కులు అని కూడా అంటారు. నెక్స్ట్ అనునాసికాలు. ముక్కుతో పలికే వాటిని మనం అనునాసికాలు అంటారు. జ్ఞాయిని అనానా మా ఇవన్నీ కూడా అనునాసికాలు. నెక్స్ట్ అంతస్థాలు. అంతస్థాలు ఎన్ని అని క్వశ్చన్ అడిగితే ఎన్ని ఉన్నాయండి? యా రా లావా అంటే అంతస్థాలు 4. ఊష్మాలు కూడా 4. అనునాసికాలు ఎన్ని అంటే 5. నెక్స్ట్ వర్గయుక్కులు ఎన్ని అండి? 10. అల్ప ప్రాణాక్షరాలు ఎన్ని? 10 అక్షరాలు ఉన్నాయండి. సపరేట్గా పరుషాలు ఎన్ని అక్షరాలు అంటే 5, సరళాలు 5. రెండు కలిపి అల్ప ప్రాణాక్షరాలు అంటే 10. నెక్స్ట్ వీటిల్లో అల్ప ప్రాణాక్షరాలను గుర్తించండి అని ఆప్షన్లో మనకి ఈ అక్షరాలను ఇస్తూ ఉంటారు. ఇలా వీటి పేర్లు ఇచ్చి అక్షరాలను గుర్తించమనడం, లేదంటే అక్షరాలు ఇచ్చి వాటి పేర్లు రాయమనడం లాగా ఈ క్వశ్చన్ ఉంటుందండి మనకి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నువ్వెవరివి, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎందుకు భయపడుతున్నావు అనే ఈ వాక్యం ఎవరితో అన్నారు అనే క్వశ్చన్ మనకి ప్రీవియస్ టెట్స్లో చాలాసార్లు వచ్చిందండి. తాబేలు జింకని అడుగుతుంది. ఈ క్వశ్చన్ ఎవరిని అడుగుతారు? తాబేలు జింకని అడుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇందులో. నెక్స్ట్ ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే ఏంటి? అరసున్న సున్నా విసర్గ. వీటికి ఉన్న మరో పేర్లు ఏంటి అంటే అరసున్నని అర్ధబిందువు అనొచ్చు, స్వారము అనొచ్చు, సిద్ధఖండ బిందువు అంటాము, సాధ్వ బిందువు అని కూడా అంటాము. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ 3వ పాఠము వర్షం. ఈ వర్షం అనే పాఠాన్ని డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించారు. ఈ వర్షం అనే పాఠం ప్రక్రియ ఖండకావ్యము. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ. ఖండకావ్యం అంటే ఏంటి అంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో ఉన్న కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. ఏమంటారు? వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడిన కావ్యాన్ని ఖండకావ్యం అంటాము. నెక్స్ట్ డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. ఈ వర్షం అనే పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది? పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ప్రభావాన్ని తెలియజేయడమే. ఈ వర్షాకాలం యొక్క సొగసు మరియు ఈ వర్షం యొక్క ప్రభావము సామాన్యులపై ఎలా ఉంటుంది అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. నెక్స్ట్ కవి పరిచయం. పల్లా దుర్గయ్య గారు 20వ తేదీ 5వ నెల 1914లో జన్మించారు. 19వ తేదీ 12వ నెల 1983లో మరణించారు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండ అనే గ్రామంలో జన్మించారు. నర్సమ్మ, పాపయ్య శాస్త్రి గారు
పల్లా దుర్గయ్య గారి తల్లిదండ్రులు. నెక్స్ట్ ఈయన రచించిన రచనలు ఏంటి అంటే ఒకటి పాలవెల్లి, ఇంకొకటి గంగిరెద్దు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ వర్షన్ లెసన్ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పుకున్నామండి? పాలవెల్లి. ఒకటేంటి పాలవెల్లి, మరొకటి గంగిరెద్దు. ఈయనకి తెలిసిన భాషలు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు. ఈయన పీజీని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడండి. ఇతను 16వ శతాబ్దికి సంబంధించిన వారు. ఈయన పల్లా దుర్గయ్య 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు. పల్లా దుర్గయ్య గారు ఏ అంశంపై పరిశోధన చేశాడు అంటే 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు. ఈయన శైలి ఎలా ఉంటుంది? రచనా శైలి అంటే తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంగా ఇతని శైలి ఉంటుంది. పల్లా దుర్గయ్య గారు రచించిన రచనల శైలి ఎలా ఉంటుంది? తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో కూడిన పదజాలం ఉంటుంది. నెక్స్ట్ నడమంత్రపు సిరి, మేఘం అనే ఒక వర్డ్ ఇచ్చారు ఇక్కడ. మేఘం అంటే ఏంటి? నడమంత్రపు సిరి. పదజాలం చూద్దాం. అర్థాలు: పసిడి, బంగారం, పుత్తడి, తాపడం, రంగులు అద్దడం, వడిగా, వేగంగా, తొందరగా, పయ్యెర, గాలి, పవనం, కృషికులు, రైతులు, వ్యవసాయదారులు. పర్యాయ పదాలు: సముద్రం, ఉదది, పయోది, నింగి, అంబరం, ఆకాశం, భూమి, అవని, పుడమి, ధరిత్రి, ధరణి. ఇందులో ఉన్న గ్రామర్ వచ్చేసి స్త్రీలింగ, పులింగ, నపుంసకలింగాల యొక్క పదాల గురించి ఇచ్చారండి. స్త్రీలకు చెందిన పదాలు స్త్రీలింగాలు, పురుషులకు చెందిన పదాలు పుల్లింగానికి సంబంధించినటివి. పురుషులను, స్త్రీలను సూచించని పదాలు నపుంసక లింగ పదాలు. నెక్స్ట్ ఇందులోనే మనకు డాక్టర్ అంబేద్కర్ గారి గురించి కూడా ఇచ్చారు, చూద్దాం. డాక్టర్ అంబేద్కర్ గారు 14వ సంతానం. ఎవరికి? భీమాబాయి, రంజీసక్ పాల్. వీరిద్దరూ ఎవరు? అంబేద్కర్ గారి పేరెంట్స్. ఈయన ఎన్నో సంతానం? 14వ సంతానము. మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రాంతానికి చెందినవారు. వీరు మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రాంతానికి చెందినవారు. నెక్స్ట్ మరాఠీ రచయిత. ఈయన మరాఠీ రచయిత కేలూస్కర్ గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర. ఇక్కడ గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని మరాఠీ రచయిత కేలూస్కర్ అనే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చారు. ఏంటి? మరాఠీ రచయిత అయిన కేలూస్కర్ గారు గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బహుమతిగా ఇచ్చింటారనమాట. నెక్స్ట్ ఇక్కడున్న సూక్తి: ప్రకృతి తల్లి లాంటిది, ఒక్కోసారి కోపంతో కసురుకున్న వెంటనే దగ్గరకు తీసుకుని లాలిస్తుంది. సూక్తి ఏంటండి? ప్రకృతి తల్లి లాంటిది, ఒక్కోసారి కోపంతో కసురుకున్నా కూడా వెంటనే దగ్గరకు తీసుకొని లాలిస్తుంది. నెక్స్ట్ అండి 4వ పాఠము లేఖ. ప్రక్రియ: లేఖ రచన, ఇతివృత్తం, చరిత్ర, సంస్కృతి. లేఖ రచన అంటే ఏంటి అంటే లేఖలో విషయం ప్రధానం, వచన రూపంలో ఉంటుంది. లేఖ ఎలా ఉంటుంది? లేఖలో విషయం ప్రధానంగా ఉంటూ వచన రూపంలో ఉంటుంది. ఈ లేఖ ఎలా రాశారు అంటే యాత్ర రచనగా రాశారు. అంటే ఒకరు కొన్ని ప్లేసెస్ చూసి వాటి యొక్క అందాల గురించి వారి ఫ్రెండ్స్కి రాస్తున్నట్టుగా రాశారు. దీంట్లో ఉద్దేశం లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడం. లేఖ యొక్క ఉద్దేశం ఏంటి? మనకి లేఖ పాఠం యొక్క ఉద్దేశము లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాల గురించి కూడా తెలియజేయడం. ఫస్ట్ మొదటిగా నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ కృష్ణానది మీద ఉంది. నెక్స్ట్ హనుమకొండ 1000 స్తంభాల గుడికి ప్రతీక. నెక్స్ట్ రామప్ప దేవాలయం. గణపతి దేవుని సేనాని అయిన రేచర్ల రుద్రుడు
సింహం, ఏనుగు, హంసల విగ్రహాలు ఈ రామప్ప దేవాలయంలో చాలా ప్రముఖమైనవి. నెక్స్ట్ జగిత్యాల జిల్లాలో బొమ్మల గుట్ట వద్ద తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు అంటే జగిత్యాల జిల్లాలో బొమ్మల గుట్ట అనేది ఇవి రెండు కూడా తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఊర్లుగా చెప్తారు. నెక్స్ట్ జీనవల్లభుని కంద పద్యాలు తెలుగులో తొలి కంద పద్య శాసనం ఏంటి? తెలుగులో తొలి కంద పద్య శాసనం ఏంటి అండి? జీనవల్లభుని కంద పద్యాలు. జీనవల్లభుని కంద పద్యాలు అనేవి తెలుగులోని తొలి కంద పద్య శాసనం. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాల ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగం ఇక్కడ ఫేమస్. ఏంటి? శాతవాహనుల రాజధాని కోటిలింగాల. ఇక్కడ ఏముంటుంది? ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగం ఉంటుంది. నెక్స్ట్ శాతవాహన తొలిరాజు ఎవరు? శ్రీముఖుడు. నెక్స్ట్ చార్మినార్ గురించి. చార్మినార్ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించాడని ప్రతీక. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ జిల్లా. గద్వాల కోట మట్టి కోటమ్మ. గద్వాల కోట అనేది మట్టి కోట. ఎప్పుడు దీన్ని నిర్మించారు అంటే 1750లో పెదసోమ భూపాలుడు చెన్నకేశవ ఆలయాన్ని కూడా ఇక్కడ కట్టించారు ఈ గద్వాల కోటలో. జోగులాంబ జిల్లాలో మెయిన్గా ఉండేదేంటి? గద్వాల కోట ఒకటి చూడదగిన ప్రాంతము, మరియు చెన్నకేశవ ఆలయాన్ని కూడా ఇక్కడ కట్టించారు. ఎవరు కట్టించారు? పెదసోమ భూపాలుడు అనే అతను కట్టించాడు, రాజు కట్టించాడు. నెక్స్ట్ చినసోమ భూపాలుడి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. చిన్నసోమ భూపాలుడి ఆస్థానంలో ఎంతమంది ఉండేవారు? అష్టదిగ్గజ కవులు ఉండేవారు. నెక్స్ట్ పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లాలో ఫేమస్ వచ్చేసి పిల్లల మర్రి. ఇక్కడ ఏముంటుంది అంటే మర్రి చెట్టు ఉంటుంది. కొన్ని ఏండ్ల సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి చెట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడున్న పదజాలము, పర్యాయ పదాలు. గుడి, కోవెల, దేవాలయం. ఆనవాళ్ళు, గుర్తులు, చిహ్నాలు. ఆనందం, హర్షం, సంతోషం, ముదం, సంభురం. ప్రథమ, మొదటి, సందర్శించుట, దర్శించుట. సమానార్థాలు వచ్చే పదాలు. దుర్గం, కోట, కిల్లా. గుడి, దేవాలయం, మందిరం. శిల, రాయి, బండ. నీరు, జలం, సలిలం. కన్ను, నేత్రం, నయనం. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు. డుమువులు ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి. కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమీ విభక్తి. కిన్, కున్ యొక్క, లోన్ లోపల షష్ఠీ విభక్తి. ఈ లెసన్లో ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 5వ పాఠము శతక సుధ. 5వ పాఠం ఏంటండి? శతక సుధ. శతక సుధ ప్రక్రియ, శతకం, ఇతివృత్తం, నైతిక విలువలు. సుమతి శతకం. సుమతి శతకాన్ని రచించింది ఎవరు అంటే బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి సంబంధించిన వారు. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమర్చి సుమతి శతకం రాసిన వారే బద్దెన. నెక్స్ట్ వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఏంటండి? బద్దెన ఎవరనుకుంటున్నారు? వేములవాడ చాళుక్యరాజు అయిన భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉన్నారు. నెక్స్ట్ నీతి శాస్త్రం. నీతి శాస్త్రం ముక్తావళి గ్రంథం రాశారు. నీతి శాస్త్రం ముక్తావళి గ్రంథాన్ని ఈయన బద్దెన గారు రాశారు. నెక్స్ట్ శతకం అంటే ఏంటి అండి? 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైన కూడా పద్యాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొకటి శతక పద్యాలకు మకుటం ఉంటుంది. మీ క్వశ్చన్, శతకం అంటే ఎన్ని? 100 పద్యాలు కలిగినది. నెక్స్ట్ శతక పద్యాలకు మకుటం ఉంటుందా?
ఉంటుంది. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించినది దూర్జటి, 16వ శతాబ్దంలో రచించారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు కదా, ఆ అష్టదిగ్గజాల్లో దూర్జటి గారు కూడా ఒకరు. శ్రీకాళహస్తి మహత్యము అనే ప్రబంధాన్ని కూడా మన దూర్జటి గారు రచించారు. నెక్స్ట్ అతులిత మాధురి మహిమ కలవాడని శ్రీ కృష్ణదేవరాయల వారు ఇతన్ని స్తుతిస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణదేవరాయలు ఏమనేవారండి ఈయనని? మాధురి మహిమ కలవాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతని స్తుతిస్తూ ఉండేవారు. నెక్స్ట్ కుమారీ శతకం. కుమారీ శతకాన్ని రచించిన వారు పక్కి వెంకట నరసింహ కవి గారు. ఈయన 17వ శతాబ్దానికి సంబంధించిన వారు. కుమారీ శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను సులభ రీతిలో చెప్పేవాడు. ఎలా చెప్పేవాడు? చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను సులభ రీతిలో చెప్పేవాడు. నెక్స్ట్ సుభాషిత రత్నావళి. ఈ సుభాషిత రత్నావళిని రచించింది ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి సంబంధించిన వారు. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారులో వీరు కూడా ఒకరు. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో మన ఏనుగు లక్ష్మణ కవి గారు కూడా ఒకరు. ఇదిగో ఇంతకుముందు చెప్పాను కదండి, ఏనుగు లక్ష్మణ కవి గారు కూడా ఒకరు. పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామానికి సంబంధించిన వారు. నెక్స్ట్ రామేశ్వర మహత్వం, విశ్వామిత్ర చరిత్రంను, గంగా మహత్వం మొదలైన రచనలన్నీ ఈయన రచించారు. నాలుకపై నాట్యమాడే సులభ రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయని ప్రసిద్ధి. ఎలా ఉంటాయండి ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యాలు? నాలుకపై నాట్యమాడే సులభ రమ్యమైన శైలిలో ఉంటాయి. నెక్స్ట్ ప్రభుతనయ శతకం. ప్రభుతనయ శతకాన్ని రచించింది ఎవరు? కౌకుంట్ల నారాయణరావు గారు. ఇతని పద్యాలన్నీ తనయ అనే మకుటంతో ప్రభుతనయ అనే శతకాన్ని రాశారు. ప్రభుతనయ శతకాన్ని రచించింది కౌకుంట్ల నారాయణరావు గారు. ఈయన పద్యాలు తనయ అనే మకుటంతో ఉంటాయి. ఈ మకుటంతో ప్రభుతనయ శతకం అని రచించారు. ఇతను రంగారెడ్డి డిస్టిక్లో కౌకుంట్ల గ్రామంలో జన్మించారు. ఇతను 1883 మరియు 1953 మధ్యకాలానికి సంబంధించిన వారని ప్రసిద్ధి. నెక్స్ట్ గాంధీ తాత శతకం. గాంధీ తాత శతకాన్ని రచించింది శిరసినహల్ కృష్ణమాచార్యులు గారు. ఈయన నిజామాబాద్ జిల్లా మోర్ధార్ అనేలో జన్మించారు. ప్రముఖ శతావధానిగా కూడా పేరొందారు. కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రము, చిత్ర ప్రబంధనము ఈయన రచించిన రచనల్లో ఉండేవి. నెక్స్ట్ ఇతను 13వ తారీఖు 8వ నెల 1905లో జన్మించారు. అలాగే 15వ తేదీ 4వ నెల 1992లో మరణించారు. ఇతనికి ఇతర రచనలు ఏంటి అంటే రత్నమాల ఖండకావ్యము, అభినవ కాళిదాసు అనే బిరుదుతో ఇతన్ని సత్కరించారు. అభినవ కాళిదాసు అనే బిరుదుతో ఇతన్ని సత్కరించారు. ఇతర రచనలు ఏంటండి? ఖండకావ్యము, అదేంటి? రత్నమాల ఖండకావ్యము. నెక్స్ట్ అండి భరతసింహ శతకము. భరతసింహ శతకాన్ని రచించింది ఎవరు? సూరోజు బాలనరసింహాచారి. ఎవరండి? సూరోజు బాలనరసింహాచారి. నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవారు వీరు. ఇతను 1946లో జన్మించారు. 2014లో మరణించారు.
కవితాకేతనం బాలనృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రం ఇవన్నీ ఇతను రచించిన పుస్తకాలండి. ఇతను సహజ కవిగా ప్రసిద్ధి చెందాడు. ఎవరు? భరతసింహ శతకర్త అయిన సూరోజు బాల నరసింహ గారి ఎలా ప్రసిద్ధి చెందాడు? సహజ కవిగా ప్రసిద్ధి చెందాడు. నెక్స్ట్ భవ్యచరిత శతకం. భవ్యచరిత శతకాన్ని రచించింది ఎవరంటే డాక్టర్ టివి నారాయణ గారు. డాక్టర్ టివి నారాయణ గారు రచించిన శతకం ఏంటి? భవ్య చరిత శతకం. ఇతను హైదరాబాద్కి చెందినవారు. ఇతను 1925లో జన్మించారు. విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందారు. ఎవరు? టివి నారాయణ గారు విద్యావేత్తగా, ఆధునిక దార్శనికునిగా కూడా గుర్తింపు పొందారు. ఇతను డిఈఓగా పనిచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. నెక్స్ట్ జీవన వేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం. ఈ ఆత్మదర్శనం అనేది కవితా సంపుటి. అమరవాక్యుత వాక్సుధా స్రవంతి. ఇదేంటి అండి? అమరవాక్సుధా స్రవంతి అనేది ఉపనిషత్తులపై వ్యాస సంపుటి అనేది. ఇవన్నీ ఇతను రచించిన రచనలు. ఏమేంటి? జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అనేది కవితా సంపుటి. అమరవాక్సుధా స్రవంతి. అమరవాక్సుధా స్రవంతి అనేది ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. ఇవన్నీ కూడా ఎవరు రచించారు? టివి నారాయణ గారు. నెక్స్ట్ 6వ పాఠం పోతన బాల్యం. పోతన బాల్యం ఇతివృత్తం, పిల్లల ఆసక్తులు, ప్రక్రియ, కావ్యం. కావ్యం కూడా ఎలా ఉంది? వర్ణతో కూడినది. నెక్స్ట్ తిప్పన పోతన ఇద్దరు అన్నదమ్ములు. డాక్టర్ వానమలై వరదాచార్యులు పోతన చరిత్ర మహాకావ్యం ప్రథమ శ్వాసం. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారండి పోతన బాల్యాన్ని? డాక్టర్ వానమలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్ర మహాకావ్యంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకున్నారు. సో ఇప్పుడు పోతన బాల్యం యొక్క కవి ఎవరండి? వానమలై వరదాచార్యులు. కవి పరిచయం చూద్దాం. వానమలై వరదాచార్యులు గారు 20వ శతాబ్దానికి సంబంధించిన వారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ మన వానమలై వరదాచార్యులు గారికి బిరుదులు అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి, అభినవ పోతన. ఇవన్నీ కూడా మన వానమలై వరదాచార్యులు గారి బిరుదులు. ఇతని రచనలు ఏంటి అంటే పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ ఇవన్నీ కూడా గ్రంథాలు. ఇంకా రైతు బిడ్డ, ఇది బుర్ర కథల సంపుటి. ఇవన్నీ కూడా మన వానమలై వరదాచార్యులు గారి రచించిన రచనలు. ఇతను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైన పురస్కారాలను అందుకున్నారు. ఇందులో ఉన్న పదజాలం చూద్దామండి. అర్థాలు: సోదర భావం, సౌభ్రాతృత్వం, అధిపుడు రాజు భూపాలుడు, సోదరుడు తమ్ముడు, శరీరము తనువు దేహము. నెక్స్ట్ ప్రకృతి వికృతులు: భోజనం బోనం, నిదుర నిద్ర, పొత్తం పుస్తకం. ఇందులో ఉన్న పర్యాయ పదాలు: పురం పట్టణం నగరం, ధరణి పుడమి అవని, కోతి వాసరం, కపి గుడి కోవెల. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి. ఒక గడియ అంటే ఎంత? 24 నిమిషాల కాలాన్ని ఒక గడియ అంటారు. ఇందులో విశేషణం గురించి గ్రామర్ పాయింట్ ఇచ్చారు. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేదే విశేషణం. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. పనిని తెలిపేది క్రియ.
లింగవచన విభక్తులు లేనిది ఏంటి అండి? అవ్యయం. పేరును తెలిపే పదం ఏంటి? నామవాచకం. మరొకసారి చూసుకోండి, పేరును తెలిపే పదం ఏంటి? నామవాచకం అంటాము. లింగవచన విభక్తులు లేనిదేంటి? అవ్యయం. పనిని గురించి తెలిపే పదాలని క్రియాపదాలు అంటాము. నామవాచకానికి బదులుగా వాడే పదాలనే సర్వనామ పదాలు అంటాము. విశేషణం అంటే నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపే వాటిని విశేషణాలు అంటాము. 7వ పాఠం ఉడత సాయం. ఉడత సాయాన్ని గోన బుద్ధారెడ్డి గారు రచించారు. ఈ ఉడత సాయం పాఠం ఇతివృత్తం సహకారం ప్రక్రియ ద్విపద. ద్విపద అంటే 2 పాదాలు పాడుకోవడానికి అనువుగా ఉండేలాగా ఉంటుంది. ఈ పాఠం యొక్క ఉద్దేశము ద్విపదను పిల్లలకు పరిచయం చేయడము, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడము, అడగకుండానే శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచనను కల్పించడము. ఇవన్నీ కూడా ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ వరకు గోన బుద్ధారెడ్డి గారు రచించారు. తర్వాత గోన బుద్ధారెడ్డి గారి పిల్లలైనటువంటి కాచభూపతి, విఠలనాథుడు వీరిద్దరూ యుద్ధకాండ తర్వాత మిగతా అంతా కూడా ఈ గ్రంథంలో ఉన్న మిగతా అంతా కూడా ఎవరు రచించారు? గోన బుద్ధారెడ్డి గారి పుత్రులైన కాచభూపతి, విఠలనాథుడు అనేవారు ఈ రంగనాథ రామాయణాన్ని యుద్ధకాండ తర్వాత మిగిలినదంతా కూడా పూర్తి చేశారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. గోన బుద్ధారెడ్డి గారు తన తండ్రికి పేరిట ఈ రంగనాథ రామాయణంని రచించారు. ఎక్కడి వరకు రచించారు? యుద్ధకాండ వరకు రచించారు. ఆ తర్వాత యుద్ధకాండ నుంచి మిగిలినదంతా కూడా గోన బుద్ధారెడ్డి గారైన పుత్రులైన కాచభూపతి, విఠలనాథులు ఈ రంగనాథ రామాయణాన్ని పూర్తి చేశారు. నెక్స్ట్ ఇందులో ఉన్న పదజాలం అండి, పర్యాయ పదాలు. శిఖరం అద్రి కొండ, వంతెన వారధి సేతువు, పచ్చిక గడ్డిపోచ తృణం, సముద్రం వార్తి వనధి. ఒక మీనింగ్ ఉందండి. నెపం తప్పు, ప్రకృతి వికృతి, భక్తి భక్తి, సహాయం సాయం, శక్తి సత్తువ, దవ్వుగా దూరంగా. నెక్స్ట్ రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం. ఈ రంగనాథ రామాయణం యొక్క శైలి ఎలా ఉంటుంది? మధురంగా సరళంగా ఉంటుంది. రంగనాథ రామాయణాన్ని రచించిన వారెవరు? యుద్ధకాండ వరకు గోన బుద్ధారెడ్డి గారు తన తండ్రి పేరిట రాసింటారు. రిమైనింగ్ అంతా కూడా వారి పుత్రులైనటువంటి కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేసింటారు. నెక్స్ట్ 8వ పాఠం చెరువు. చెరువు యొక్క పాఠం యొక్క ఉద్దేశము మనకు జాతీయాలు సమాసాల గురించి తెలుపడము. ప్రక్రియ వచ్చేసి స్వగతం. స్వగతం అంటే ఏంటి అండి? ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం మరియు ఎదుటి వారికి తెలిసేటట్టుగా కూడా చెప్పడం. అయితే ఇక్కడ చెరువు తనకి తాను ఏమనుకుంటుంది అంటే, ఊరి సౌందర్యానికి తొలిమెట్టును నేను, వ్యవసాయానికి ప్రధాన వనరును నేను అని చెరువు తనకి తానే చెప్పుకుంటూ ఉంటుంది. అందుకే మనకి చెరువు అనే పాఠము స్వగతం అయ్యింది. ఇందులో ఈ స్వగతం చెరువు అనేది ఏ కథనంలో ఉండింది అంటే, ఈ స్వగతం అనేది ఏ కథనంలో ఉంటుంది అంటే ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఉత్తమ పురుష కథనంలో స్వగతం అనేది ఉంటుంది. ఇందులో సూక్తి ఏంటి అంటే, పరోపకారం ఇదం శరీరం, పరోపకారం ఇదం శరీరం. వానలు కురవకుంటే చెరువు కట్టపైన విరాట పర్వం. ఇవి రెండు ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వానలు కురవకుంటే చెరువు కట్టపైన విరాట పర్వం అని అంటారు. పరోపకారం ఇదం శరీరం సూక్తి. ఇందులో జాతీయం సామెత. జాతీయం అంటే పలుకుబడి నానుడి. దీనివల్ల భాషకు సౌందర్యం కలుగుతుంది. జాతీయాల వల్ల భాషకి ఏం వస్తుందండి? సౌందర్యం వస్తుంది. కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదాలన్నీ కూడా జాతీయం అని అంటాము. ఆ పదబంధాన్ని అంతా కూడా జాతీయం అంటాము. ఎగ్జాంపుల్స్: చెవి నిల్లు కట్టుకొని.
చెవినిల్లు కట్టుకొని గుండె చెరువయింది. ఇవన్నీ కూడా మనకు జాతీయానికి ఎగ్జాంపుల్స్. జాతీయము భాషకి ఏమిస్తుంది? సౌందర్యాన్ని ఇస్తుంది. కొన్ని పదాలు కలిసి విశేషార్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటాము. అలాగే సామెత. సామెత అంటే సామ్యత నుండి సామెత ఏర్పడుతుంది. సామెత ఎక్కడి నుంచి వస్తుందండి? సామ్యత నుండి వస్తుంది. జాతీయం భాషకి ఏమిస్తుంది? సౌందర్యం ఇస్తుంది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెతగా మారుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడమే సామెతల యొక్క లక్షణం. సామెతల యొక్క లక్షణం ఏంటి? మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడమే సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా గూఢార్థంగా ఉంటాయి. సామెతలు ఎలా ఉంటాయి? సంక్షిప్తంగా గూఢార్థంగా ఉంటాయి. కుండ బద్దలు కొట్టినట్లు ఈజ్ ద ఎగ్జాంపుల్. సామెతకి కుండ బద్దలు కొట్టినట్లు. ఇక్కడ చెరువు తనకు తను చెప్పుకున్న వర్డ్ ఇందాక చెప్పుకున్నాం కదా, మరొకసారి చూద్దాం. ఊరి సౌందర్యానికి తొలిమెట్టును, వ్యవసాయానికి ప్రధాన వనరుని అని చెరువు తనకు తాను చెప్పుకుంటూ ఉంటుంది. ఈ లెసన్లో ఉన్న విడదీసి రాయండి అని ఇచ్చారండి గ్రామరు. ప్రజలెంత, ప్రజలు ప్లస్ ఎంత, నేనెవరిని, నేను ప్లస్ ఎవరిని, పోరేమిటి, పోరు ప్లస్ ఏమిటి, నాకింకా, నాకు ప్లస్ ఇంకా, ఇవన్నీ, ఇవి ప్లస్ అన్నీ, సోమనాద్రి, సోమన ప్లస్ అద్రి, సోమనాద్రి. నెక్స్ట్ 9వ పాఠం చీమల బారు. చీమల బారుని రచించిన వారు పొట్లపల్లి రామారావు గారు. పొట్లపల్లి రామారావు గారు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలో నుంచి ఈ చీమల బారు అనే పాఠాన్ని తీసుకున్నారు. చీమల బారు పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తము, వ్యక్తిత్వ వికాసము. పొట్లపల్లి రామారావు గారు వరంగల్ అర్బన్ ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందినవారు. ఈయన రాసిన కవితా సంపుటాలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు. ఏంటి కవితా సంపుటాలు ఏంటి? ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు. నెక్స్ట్ ఇతను రచించిన రచనలు ఏంటి అంటే మహాత్కాంక్ష, జీవితం. జీవితం అనేది ఖండికలుగా ఉంటుంది. నెక్స్ట్ పగ. ఇవన్నీ కూడా ఈయన రచించిన రచనలు. నెక్స్ట్ జైలు అనే కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది. ఈయన రచించిన వాటిల్లో జైలు అనే కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. వీరి రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో ఉంటుంది. ఈయన రచనలు ఎలా ఉంటాయండి? వాడుక భాషలో సరళ శబ్దాలతో సుందరమైన శైలితో ఉంటుంది. ఇందులో ఉన్న పదజాలము అర్థాలు: కయ్యం కొట్లాట, గొడవ, బారు కట్టి, వరుస కట్టి, మాన్యం నేల లేదా పొలం, ఓరిమి ఓపిక, సీమ ప్రాంతం, ప్రకృతి వికృతులు, విద్య విద్యే, చిత్రం చిత్తరువు, మాన్యం మన్నే. ఇందులో ద్వంద్వ సమాసాన్ని ప్రస్తావించారు. గురు శిష్యులు, గురువును శిష్యుడు, గురువు శిష్యుడు. ఇదేంటి? రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడింది, ఒకే వాక్యంగా ఏర్పడింది. దీన్ని మనం ఏమంటున్నాము? ద్వంద్వ సమాసము. నెక్స్ట్ అండి 10వ పాఠము బాలనాగమ్మ. బాలనాగమ్మ ప్రక్రియ జానపద కథ, ఇతివృత్తం సాహసం, అర్థాలు సాధన అభ్యాసం, దిక్కు దిశ, ఆరగించడం తినడం, శిరస్సు తల, రాజు ప్రభువు. ఇందులో వ్యతిరేక పదాలు సంతోషం బాధ, దుఃఖం సుఖం. సుఖం అంటే కష్టం, దుఃఖం మేలు కీడు, విషాదం ఆనందం, చెడు మంచి. నెక్స్ట్ ఇందులో కొన్ని జాతీయాలకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అల్లారు ముద్దుగా, చిలుక పలుకులు, ఆరు నూరైన. ఇవన్నీ జాతీయాలకి ఎగ్జాంపుల్స్గా ఇచ్చారు. నెక్స్ట్ ద్వంద్వ సమాసానికి సంబంధించి ఇంకా కొన్ని పదాలు ఇచ్చారండి ఈ లెసన్లో. చూద్దాము. తల్లిదండ్రులు, తల్లియు తండ్రియు, తోడు నీడలు, తోడు నీడ,
భీమార్జునులు భీముడును అర్జునుడును. కాయగూరలు కాయలు కూరలు. ఆటపాటలు ఆటలు పాటలు. నెక్స్ట్ విడదీసి లేదా కలిపి రాయడం. వారు ప్లస్ ఉండిరి వారుండిరి. ఎవరికి ప్లస్ ఎంత ఎవరికెంత. సెలవు ప్లస్ ఇచ్చి సెలవిచ్చి. మీరు ప్లస్ ఎవరు మీరెవరు. 10 ప్లస్ ఇంతలు పదింతలు. ఏది ప్లస్ అయినా ఏదైనా. పట్టిన ప్లస్ అంత పట్టినంత. ఇవన్నీ ద్వంద్వ సమాసానికి మరియు కలిపి రాయడం విడదీసి రాయడం పదాలను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. ఈ లెసన్లో ద్వంద్వ సమాసం గురించి చెప్పారు. నెక్స్ట్ 11వ లెసన్ పల్లెటూరి పిల్లగాడ. పల్లెటూరి పిల్లగాడని రచించిన వారు ఎవరంటే సుద్దాల హనుమంతు గారు. సుద్దాల హనుమంతు గారు పల్లెటూరు పిల్లగాడ అనే లెసన్ని రాశారు. ఇది పాఠ ప్రక్రియకి మానవీయ విలువలు బాల కార్మికులు ఇతివృత్తానికి సంబంధించినది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పాలడుగు గ్రామానికి చెందినవారు సుద్దాల హనుమంతు గారు. ఈయన తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాముడు గారు. ఈయన హేతువాది. చైతన్య గీతాలు బుర్రకథల బుర్రకథ, గొల్లనుద్దలు, పిఠలదొర, యక్షగానం మొదలైనవి కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేవారు. ఈయన రచించిన గీతాలు ఏంటి అంటే ఎక్కువగా చైతన్య గీతాలు, బుర్రకథలు, గొల్లనుద్దులు, పిఠలదొర, యక్షగానం. ఇవన్నీ కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేవారు. ఈయన రచనల యొక్క శైలి సరళ పదాలతో అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సరళ పదాలతో అందరికీ అర్థమయ్యేలాగా ఉంటున్నాయి ఈయన రచనలు ఉంటాయి. ఈ పాట అంటే ఏంటండి? పల్లెటూరి పిల్లగాడ అనే పాట ఆయన రచించిన, ఆయన ఎవరండి? సుద్దాల హనుమంత గారు జయశతంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనంలో నుంచి తీసుకోబడినది. పదజాలం చూద్దాము. కొలువు ఉద్యోగం. పెందలాడే పొద్దు పొడవగానే. ఏరు నది. వెలవెలబోయింది కల తప్పింది. ప్రకృతి వికృతులు. పశులు పశువులు. అంబ అమ్మ. అటవి అడవి. గ్రాసం గ్రాసం. విడదీసి రాయడం కలిపి రాయడం. నిజాశ్రయంబు. నిజా ప్లస్ ఆశ్రమంబు. పోయితివయ్యా పోయితివి ప్లస్ అయ్యా. నిజమూహింప నిజము ప్లస్ ఊహింప. వలయమందు వలయము ప్లస్ అందు. ముఖారవిందం ముఖ ప్లస్ అరవిందం. నెక్స్ట్ కలిపి రాయాలి. నిన్ను ప్లస్ అడుగా నిన్నడుగా. ఇమడకు ప్లస్ ఓర్చి ఇమడకూర్చి. ఎవరు ప్లస్ ఏమనినా ఎవరేమనినా. ఇప్పుడు ప్లస్ ఏమిటి ఇప్పుడేమిటి. నిమిషము ప్లస్ ఏని నిమిషమేని. ద్వంద్వ సమాస పదాలు. వెలుగు నీడలు వెలుగును నీడయును. భూమ్యాకాశాలు భూమియు ఆకాశము. ధర్మాధర్మాలు ధర్మము అధర్మము. శాంత్యహింసలు శాంతియు అహింసయు. సూర్యచంద్రులు సూర్యుడును చంద్రుడును. నీతి నిజాయితీలు నీతియును నిజాయితీయును. చిన్న పెద్దలు చిన్నలు పెద్దలు. ఇవండి 11వ లెసను. నెక్స్ట్ వచ్చేసి 12వ లెసను కాపాడుకుందాం. కాపాడుకుందాం లెసను సంభాషణ ప్రక్రియ పర్యావరణం ఇతివృత్తం. ఇందులో ఒక్కటే అర్థం అండి, తొందరగా జల్దీ. నెక్స్ట్ కలిపి రాయడము విడదీసి రాయడము. నీవెక్కడా నీవు ప్లస్ ఎక్కడా. లేకుంటే లేక ప్లస్ ఉంటే. మరేమి మరి ప్లస్ ఏమి. రామాలయం రామ ప్లస్ ఆలయం. మేనా ప్లస్ అత్త మేనత్త. మనసు ప్లస్ అయినా మనసైనా. ఏమి ప్లస్
అటు అంటివి ఏమంటివి. దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. ప్రకృతి వికృతులు. ఆశ ఆశ. లక్ష్మి లచ్చి. సింహం సింగం. రాత్రి రాతిరి. శక్తి సత్తువ. అటవి అడవి. ఇవండి మనకి 6వ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో ఇంకా గ్రామర్ ఉందండి. ఎక్కువగా ద్వంద్వ సమాసం గురించి మాత్రమే ఇచ్చారు 6వ తరగతిలో మనకి. అవి నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. నెక్స్ట్ పాఠం వెనకాల ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అర్థాలు, పదాలు, వాటి అర్థాలు, నానార్థాలు, జాతీయాలు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.